నెల్లూరు మహాత్మా గాంధీ నగర్లోని బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులు 2024-25 సంవత్సర ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించారు. సాధారణ విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారు. షేక్ లతీఫానా 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. షేక్ సమీర 600 మార్కులకు 563 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. మొత్తం 11 మంది విద్యార్థులకు గాను 6 మంది డిస్టింక్షన్ సాధించారు. 100% ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. వీరిని రాష్ట్ర ప్రైవేట్ స్కూల్ అధ్యక్షులు శ్రీ షేక్ అన్వర్ బాషా, మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అబ్దుల్ హమీద్ మొదటి, రెండవ స్థానాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందించారు. సందర్భంగా కరస్పాండెంట్ అమిత్ షా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ షేక్ అమీర్ జాన్ మాట్లాడుతూ, మేము గత 2011 నుండి స్కూల్ నడుపుతూ ఉన్నామని, గత 7 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా 11 మంది విద్యార్థులతో 6 మందికి డిస్టింక్షన్ సాధిస్తున్నామని, దీనికి కారణం మా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పనిచేయడమే మా విజయానికి రహస్యమన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపల్ శ్రీమతి జబీనా మేడం సీడ్స్ పంచిపెట్టారు. అనంతరం బాణసంచాలు పేల్చి విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మన ఉపాధ్యాయులు రాత్రి పొగలు ఉదయం సాయంకాలం చూసుకోకుండా పిలవగానే అందరూ వచ్చి క్లాస్ చెప్పి చదివేటప్పుడు మీ అందరికి బాధ చేసి ఉంటుంది. కానీ ఈరోజు ఆ బాధ అంతా వెళ్ళిపోయి సంతోషంగా ఉంటారు. అందరూ టీం వర్క్గా చేసి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. మా సార్లకి, మా టీచర్లందరికీ కూడా మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ గత 20 సంవత్సరాల నుంచి ఉంది, మీ అందరికీ తెలుసు. గత 7 సంవత్సరాల నుంచి మనకు 10th క్లాసు పర్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది 7వ బ్యాచ్ రాశారు 10th క్లాసు. గత 7 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్లో ఎక్కడ మనం వెనుకబడకుండా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉన్నాము, ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాము. దీని అందరికీ కనిపించిన టీచర్లకి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించింది. జరిగే బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల అభినందన కార్యక్రమం. మరి బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 20 సంవత్సరాల నుంచి పేరెంట్స్, విద్యార్థుల యొక్క మన్ననలు పొందుతూ మరి దిగ్విజయంగా 10th క్లాస్ రిజల్ట్లో అయితే చాలా గొప్పగా ముందుకెళ్తుంది. స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి 10కి 10 పాయింట్స్గా ఉన్నప్పుడు 10కి 10 పాయింట్లు వీళ్ళు సాధించారు ఇక్కడ విద్యార్థులు. ఆ తర్వాత 600 మార్కులు గాను హైయెస్ట్ మార్క్స్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. ఇవే కాకుండా 100% విద్యార్థులు, ఎంతమంది చేస్తే అంతమంది విద్యార్థులు ఇక్కడ ఉత్తీర్ణత కావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా 11 మంది విద్యార్థులు రాస్తే 11కి 11 పాస్ అవడమే కాకుండా వాళ్ళలో ఒక విద్యార్థిని 588 మార్కులు ఈసారి తెచ్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ, మరి ఇక్కడ చాలా తక్కువ మంది విద్యార్థులతో చాలా తక్కువ ఫీజులు, పేరెంట్స్ కట్టగలిగే విధంగా ఉండే ఫీజులు తీసుకుంటూ, మరి పిల్లల కోసం బయట కార్పొరేట్ స్కూళ్ళలో లేనిది ఇక్కడ ఉంటుంది, వ్యక్తిగత పర్యవేక్షణ. మరి మేడం గారు పిల్లలతో ఎప్పుడు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా వాళ్ళతోనే ఉంటూ పిల్లలకి ఏది అవసరం అవన్నీ గమనిస్తూ మరి ఎంతో విద్యార్థుల కోసం వారు కృషి చేస్తున్నారు. ఆ కృషి యొక్క భాగమే ఈ విద్యార్థుల యొక్క ఫలితాలు, ఉత్తమ ఫలితాలు. మరి దాంట్లో భాగంగానే విద్యార్థులను కూడా మోటివేట్ చేస్తూ, విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులను కూడా బాగా మోటివేట్ చేస్తూ విద్యార్థుల యొక్క ఫలితాలని రావడానికి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా
చాలా కృషి చేశారు. వాళ్ళు ఉన్నత విద్యార్థులు కలిగి ఉండడమే కాకుండా మనసుతో పనిచేస్తున్నారు. ఇక్కడ మంచి మనసుతో విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పనిచేయడం వల్ల ఈ ఫలితాలు ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు సార్ డైరెక్షన్లో, అమీర్ సార్ డైరెక్షన్లో మరి ప్రిన్సిపల్ మేడం గారు, జబీనా మేడం గారు ఎంతో శ్రద్ధతో ఇక్కడ ఈ ప్రాంతం కొంచెం వెనకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా, అంటే ఫైనాన్స్లో వెనకబడి ఉంది కానీ చదువులో మాత్రం చాలా ముందుంది. ఇక్కడ విద్యార్థులు చదువులో ఎప్పుడు కూడా తమ ప్రతిభని చాటుకుంటూనే ఉన్నారు. నేను అర్బన్ మండల విద్యాశాఖగా పనిచేస్తున్నాను. నేను ఇంత చిన్న స్కూల్లో 11 మంది విద్యార్థుల్లో ఇంచుమించు 590 మార్కులు, అంటే 95% అవతల హైయెస్ట్ స్కోర్ సాధించారు. 600కి 12 మార్క్సే తక్కువ. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్. ఒక 500 మంది పిల్లలకి 200 మంది పిల్లలకి స్కోర్ సాధించడం పెద్ద పని కాదు. ఉండే 11 మంది విద్యార్థుల్లో ఈ స్థాయిలో స్కోర్ చేయడం, ఈ స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వాళ్ళు చాలా రిస్క్ అయినా, చాలా వ్యయంతో కూడిన పని అయినా, వాళ్ళ ఆర్థికంగా మిగులు లేకపోయినా ఇంత శ్రమకొచ్చి పనిచేస్తున్న దానికి మన అమీర్ జాన్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ పనిచేసే ప్రతి స్టాఫ్కి పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు మంచి ఫలితాలతో 100% సాధించిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ దయచేసి ఈ స్కూల్ని బాగా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, మీరు చెప్తే మిగతా వాళ్ళు నమ్ముతారు కాబట్టి మీరు కొద్దిగా పబ్లిసిటీ చేసి అడ్మిషన్స్ పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి స్కూల్స్ బతకాలి. లేకపోతే ఒకే పేరు ఉండే కార్పొరేట్ స్కూల్స్ దాటికి ఇప్పుడు నేను చూస్తున్నాను, చేరుతారు ఉత్సాహంగా, కానీ 1-2 నెలలు కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక, వాళ్ళు ఫీజులు అడుగుతుంటే పిల్లల్ని పంపలేక డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫీజులు కట్టంది స్కూల్కి రానియరు, టీసీలు ఇవ్వరు. ఈ విధంగా అర్థాంతరంగా చదువులు అటకెక్కుతున్నాయి. చాలామంది పేరు గొప్ప అని చెప్పేసి వాళ్ళ శక్తికి మించి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చేర్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. ఇది నేను కళ్ళారా, నేను వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో నేను కళ్ళారా చూస్తున్నాను ఈ స్వీయ అనుభవం. కాబట్టి మీ శక్తికి తగ్గ అందుబాటులో ఉండే స్కూల్స్లో మీ పిల్లల్ని చేర్చుకొని మీకు అందుబాటులో ఉంటారు. కేకేస్తే వినిపించే స్థాయిలో అతి దగ్గరలో ఉంటారు. మీకు అతి దగ్గరలో ఉండే స్కూళ్ళలో, చిన్న స్కూళ్ళలో బతికించుకొని పాపం ఎంతో శ్రమకు వచ్చి 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఇటువంటి స్కూల్స్ని బతికించాలి. ఆ విధంగా బతికేటట్టు మీరందరూ కృషి చేయాలని నేను కోరుకుంటూ, Respected Principal Sir, Correspondent Ma'am, and my dear friends, good evening one and all. My name is Samira. I am truly happy and proud to say that I have scored 563 marks in SSC public examination. This achievement could not have been without possible supporting of my parents, the guidance of my teachers, and especially our principal ma'am and correspondent sir for their motivation and belief in us. I sincerely thank one and all. Thank you. Once again, thank you. Everyone, good evening and my warm regards to all the respected dignitaries present here and to all my dear respected teachers and all my dear friends. I am Sheikh Lutfana from Baba English Medium High School, Wales. First of all, I would like to thank
the press for being here and giving us this opportunity. And thank you for your presence as well, sir. And I would like to express my great and true gratitude to all my respected teachers, parents, and to the entire school staff who have helped us and encouraged us and motivated us. It's for your encouragement and belief in us that this moment has been possible. Now, our school has also proven its excellence once again this year. I feel humble and grateful to secure the first position and the top position with 588 marks in the SSC results. And moreover, I feel more proud to stand here along with such dignitaries and many of my classmates who have also done a great job and excellent hard work. For my personal experience here, I think this school has been my second home. I have been studying here since my childhood and I have been habituated to this place. But I won't tell you to join your children in this school. But instead, I'll tell you what studying here makes your children. They become personally well educated, and as well, this school is also going to shape their ideology and their thinking. Our school's motto is that education is not learning the fact, but it is training the brain to think. And it is true in every aspect in this school, from academics to extracurricular activities. And I am very honorable and I feel really very proud to be here. I would like to thank all my teachers, and once again I am going to miss this place very much, and I really enjoyed this place. I thank all my teachers, my fellow students, as well as my classmates and my friends for giving this absolutely out of the world feeling here. I really thank you all very much. Thank you all once again for giving me this wonderful opportunity. Thank you. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.